హాయ్ అండి. నిన్న మనం బ్యాక్ పార్ట్‌ని లూజ్ ఎలా తీసుకోవాలి, ఇంకా పొడవుకి ఎంత మనం ఖర్చులు పెంచుకోవాలి అనేది చూసాం కదా! ఇప్పుడు బ్లౌజ్‌కి ఫ్రంట్ పార్ట్ అనేది ఇప్పుడు కట్ చేద్దామండి. ఇంతకుముందు వరకు మనం జాయింట్ అనేది మన సైడ్ పెట్టుకున్నాం కదా! ఓపెన్స్ అవుట్ సైడ్‌కున్నాయి. ఈ ఓపెన్స్ అనేవి ఇప్పుడు మన వైపున పెట్టుకోవాలన్నమాట. అప్పుడే క్రాస్ కటింగ్‌కి కరెక్ట్‌గా వస్తుంది. ఎందుకని ఇలా పెట్టుకోవాలి అంటే మనకి క్లాత్ సేవ్ అవుతుంది ఒకటి. రెండోది ఏంటంటే క్రాస్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుందండి. షోల్డర్ మీద మనకి చెస్ట్ పార్ట్ అనేది పట్టుకుని ఉంటుంది. షోల్డర్ మీద నుండి క్లాత్ అనేది కిందకి జారిపోకుండా ఉంటుంది. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా గనక మీరు ట్రై చేసినట్లయితే ఇది బ్యాక్ పార్ట్‌కి 2 ఇంచెస్ ఫోల్డ్ చేస్తున్నాను. ఇది ఏంటంటే క్రాస్ పట్టీ కోసం. క్రాస్ పట్టీ అనేది మనం సపరేట్‌గా తీసుకుని కట్ చేసి జాయింట్ చేస్తాం కాబట్టి ఇది ఇంతవరకు ఫోల్డ్ చేస్తుందనమాట. ఈ 2 ఇంచెస్ అనేది బ్యాక్ పార్ట్‌ని ఫోల్డ్ చేసింది మళ్ళీ క్రాస్ పట్టీకి వేస్తాం. ఇది ఈజీ ప్రాసెస్ అండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇక్కడ షోల్డర్ పార్ట్ అనేది ఇట్లా క్రాస్‌గా పెట్టుకున్నప్పుడు ఈ విధంగా అంటే ఓపెన్స్ అనేవి మన వైపుకు ఉండి ఓపెన్స్ ప్లేస్‌లో ఉక్సులు పట్టి, కాజా పట్టి వచ్చే విధంగా అరేంజ్ చేసుకున్నట్లయితే మనకి షోల్డర్ అనేది జారిపోకుండా ఉంటది. అలాగే చెస్ట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్‌గా పట్టుకొని ఉంటదండి. క్రాస్ వేస్తున్నాం కాబట్టి లూజ్ అనేది ఎక్కువ వచ్చేయకుండా ఉంటది. కొంచెం ఈజీ ప్రాసెసేనండి. మీరు కొత్తగా గనుక ట్రై చేస్తున్నట్లయితే తప్పకుండా ఒక కామెంట్ చేయండి. మీ కామెంట్సే మాకు ఏంటంటే బూస్టప్‌ని ఇస్తాయి. మనం వీడియోస్ ఇంతవరకు చూస్తున్నారు కదా అనేది అర్థమవుతుందండి. దాని ప్రకారం అంటే మీకు ఏదైతే కావాలి ఈజీగా ఉండే విధంగా నేను ట్రై చేస్తూ మీకు షేర్ చేస్తూ ఉంటాను వీడియోస్‌ని. ఇలా బ్యాక్ పార్ట్‌ని ఎలా ఉందో అలా యాజ్ ఇట్ ఈజ్‌గా అలా మనం డ్రా చేసేస్తే సరిపోతుంది. కొంతమంది ఏంటంటే చెస్ట్ పార్ట్ కొంచెం ఎక్కువగా ఉన్నవాళ్ళు ఇక్కడ కొంచెం లూజ్ అనేది పెంచుకోవచ్చు. కానీ ఈ బ్లౌజ్‌కి అయితే అక్కర్లేదు కాబట్టి నేను ఎలా ఉన్నది అలాగే యాజ్ ఇట్ ఈజ్‌గా తీస్తున్నానన్నమాట. మనం ఫ్రంట్ పార్ట్‌లో వల్ల 3 మారతాయండి. మనకి చంక దగ్గర లోతు ఒక హాఫ్ ఇంచ్ తీస్తే సరిపోద్ది. షోల్డర్ దగ్గర నుంచి కొంచెంగా ఇక్కడ హాఫ్ ఇంచ్‌కి మార్కింగ్ ఇచ్చాం కదా! ఆ మార్కింగ్‌లో నుంచి ఇక్కడ వరకు ఎండ్ చేసేస్తే ఇక్కడ సరిపోద్దనమాట. అలాగే ఫ్రంట్ పార్ట్ ఇంకా ఉక్సులు పట్టి, కాజా పట్టి దగ్గర మనం షేప్ పట్టి తీస్తాం కదా! షేప్. ఇది ఫ్రంట్ పార్ట్ నెక్ తీస్తున్నానండి ఇక్కడ. నెక్ అనేది 7.5 ఉంది. ఇది క్రాస్‌గా తీసుకోవాలి మనం. బ్లౌజే అక్కర్లేదు. మనం మామూలుగా ఇలా కూడా తీసేసుకోవచ్చు. కరెక్ట్‌గా సరిపోతది. ఇక్కడ మనం రౌండ్ తీసేస్తే చాలు. అదే డిజైనర్ బ్లౌజెస్కి అయితే నెక్ షేప్ అనేవి మార్చుకుంటూ ఉండొచ్చు. ఇది క్రాస్ పట్టి హైట్ అండి. చెస్ట్ పార్ట్ దగ్గర మనకి షేప్ రావటం కోసం అనమాట. ఫస్ట్ డాట్‌కి 3 ఇంచెస్, ఆ తర్వాత ఇక్కడ నుండి మనకి కొలతలు మారుతాయి. 1, 1.5, 1.5, పావు తక్కువ 2 వరకు కూడా ఈ చెస్ట్ మెయిన్ డాట్ అనేది వేస్తామండి. అదేంటంటే మనకి కస్టమర్ బ్లౌజ్‌ని బట్టి ఉంటది. ఇక్కడ షోల్డర్ మీద నుంచి మనకి మెయిన్ డాట్ ఎంత హైట్‌కి కావాలనేది ఇక్కడ చూస్తున్నాననమాట. మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసమని ఇప్పుడు డాట్ అనేది వేస్తున్నాను. ఇట్లా గనుక మనం డ్రా చేసేసుకుంటే కుట్టేటప్పుడు కొంచెం ఈజీ అవుద్ది కదా! అందుకని 10 ఇంచెస్‌కి పెట్టానండి డాట్ అనేది మెయిన్ డాట్ పొడవు షోల్డర్ మీద నుంచి. సరిపోతదనమాట. లేదా ఆది బ్లౌజ్ చూసుకొని దానిలో ఎంతవరకు అయితే ఉందో మనకి డాట్ పొడవు ఉందో ఆ డాట్ పొడవు ఇక్కడ పెట్టుకుంటే చాలు. ఇటు నడుం పక్కన మనకి ఏంటంటే పొడవు పెరిగిపోతుంది అనుకున్నప్పుడు, లేదంటే చెస్ట్ పార్ట్ ఫిట్టింగ్ అది నీట్‌గా రావాలి అనుకున్నప్పుడు ఒక పావు ఇంచు తగ్గిస్తే చాలు. మనం ముందుగా గీసుకున్నటువంటి ఈ 3 పార్ట్‌లని ఇలా కలుపుకుంటూ ఇలా మనం డ్రా చేసామంటే చాలు, కట్ చేసేసుకోవచ్చు. ఇన్ కేస్ చెస్ట్ పార్ట్ కొంచెం ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు, జారిపోతుంది అన్నప్పుడు ఇక్కడ ఒక పావు ఇంచు పెట్టుకొని ఈ డాట్‌లోకి కలుపుకుంటూ మళ్ళీ ఎండ్ డాట్ వరకు వెళ్ళిపోవాలి. అప్పుడు చెస్ట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటది. ఇదండి ఫ్రంట్ పార్ట్ క్రాస్ పట్టి తీయటానికి క్రాస్ బెల్ట్ వేయటం కోసం అని చెప్పి నేను ఇక్కడ హైట్ అనేది పెట్టాను కదా 1.5 ఇంచ్. ఇప్పుడు కట్ చేసేద్దాం. బ్లౌజ్ అనేది మనం నేర్చుకున్నామంటే ఇన్ కేస్ మన బ్లౌజ్ మనం కుట్టుకుంటే చాలు కదా అని అనుకునే వాళ్ళకైనా మన ఛానల్ బాగా యూజ్ అవుతుందండి. వీడియోని పూర్తిగా చూడండి. అలాగే లైక్ చేయడం అనేది మర్చిపోతున్నారండి.
లైక్ చేయండి. మీకు ఏమనిపించింది, మనకు బాగానే అర్థమైందా, లేదంటే ఏ పాయింట్లో మీకు అర్థం కాలేదు అనేది ఒక కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని, మళ్ళీ అడుగుతున్నానని కూడా అనుకోవద్దు. మీ కామెంటే మాకు చాలా బూస్టప్ని ఇస్తుందండి. అంటే ఎప్పుడో ఛానల్ పెట్టినా ఎందుకు సక్సెస్ అవ్వలేదని కూడా చాలామంది అడుగుతున్నారు. సక్సెస్ అనేది ఏముందండి, ఒకళ్ళు నేర్చుకున్నారంటే చాలు. అక్క మీ వీడియోస్ చూసి మేము నేర్చుకున్నామని ఒక్కళ్ళు కామెంట్ చేసినా అది నాకు సక్సెస్ని ఇచ్చినట్లేనండి. ఇది ఫ్రంట్ పార్ట్. ఇక హ్యాండ్స్ అనేది మరొక వీడియోలో నేను షేర్ చేస్తాను. హ్యాండ్స్ మామూలు కటింగే, కానీ షోల్డర్ మీద మాత్రమే బుట్ట వచ్చేలాగా నేను కట్ చేశాను ఆల్రెడీ. అది నేను నెక్స్ట్ వీడియోగా అప్లోడ్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయటం, ఇంకా కామెంట్ చేయటం మర్చిపోవద్దు. కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ హ్యాండ్ కటింగ్ని నెక్స్ట్ వీడియోగా అప్లోడ్ చేస్తాను. ఉంటానండి.